హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదే మీరు స్టార్టింగ్లో చూసిందే ఇది అన్బాక్సింగ్ వీడియోనే. కానీ ఈ వీడియోలో నేను కొంచెం కొత్తగా మీకు ఏవైతే కాంపోనెంట్స్ని చూపిస్తానో వాటిని టెస్ట్ చేసి నా రివ్యూ అయితే మీతోని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వాటి కాంపోనెంట్స్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రెండు బాక్సుల్లోనే మనం తెప్పించిన ఖజానా అంతా ఉంది. ఆ పై బాక్స్ వచ్చేసి నేను H&H కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేసా, అదే ఆన్లైన్ లో పర్చేస్ చేసా. అలానే దాని కింద మీకు ఇంకొక బాక్స్ కనిపిస్తుంటది. ఆ బాక్స్ లో ఆఫ్లైన్ లో పర్చేస్ చేసిన కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ని నా ఇద్దరు ఫ్రెండ్స్ కొలాబరేట్ అయ్యి కాకినాడ నుంచి నా కోసం అయితే ఆ కాంపోనెంట్స్ ని పంపించారు. ఫస్ట్ వాటన్నిటిని బాక్స్ నుంచి సపరేట్ చేసి మీకు డీటెయిల్డ్ గా వాటిని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని 18650 బ్యాటరీ హోల్డర్స్ ని తెప్పించా. ఇవి 12 వోల్ట్ 18650 బ్యాటరీ హోల్డర్స్ అన్నమాట. దీనిలో మనం పాజిటివ్ నెగిటివ్ ని చూసుకొని బ్యాటరీస్ ని ప్లేస్ చేసినట్లయితే మనకి దీని నుంచి డైరెక్ట్ గా 12 వోల్ట్ అవుట్పుట్ ఇచ్చేది అనమాట. ఈ బ్యాటరీ హోల్డర్స్ క్వాలిటీ గానీ అలానే ఆ వైర్ క్వాలిటీ గానీ నాకు చాలా బాగా నచ్చింది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పాజిటివ్ నెగిటివ్ ని హోల్డర్ లో చూసుకొని ఒక 3 బ్యాటరీస్ ని ఆ హోల్డర్ లో ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు మనకి దాని నుంచి డైరెక్ట్ గా 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక 2 CPU కూలింగ్ ఫ్యాన్స్ అయితే తెప్పించా. ఇవి మనకి 12 వోల్ట్స్ పైన రన్ అవుతాయి అన్నమాట. వీటిని నేను సెకండ్ హ్యాండ్ లో పర్చేస్ చేసా, అదే ఆఫ్లైన్ మార్కెట్ లో. ఈ రెండు కలిపి నాకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చూడొచ్చు నేను దీనికి 12 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చిన వెంటనే మనకు ఆ CPU ఫ్యాన్ ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందో, గాలి కూడా బాగానే వస్తుంది. మా ఫ్రెండ్స్ పంపించిన బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే షాక్ అయ్యా. ఎందుకంటే ఈ 775 మోటార్ ఉంది, దీన్ని నేను తెప్పించలేదు. ఆ అబ్బాయి నాకు చిన్న గిఫ్ట్ కింద పంపించాడు. ఈ 775 మోటార్ టార్క్ అలానే RPM వచ్చేసి చాలా బాగుంది అన్నమాట. ఇది ఒరిజినల్ 775 మోటార్. ఇంకా కొన్ని ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీ ప్యాక్స్ అయితే తెప్పించా. వీటి నుంచే మనం 18650 బ్యాటరీ సెల్స్ ని రికవర్ చేయబోతున్నాం. వాటిని ఎలా రికవర్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఉంటది, ఆ వీడియోని మిస్ అవ్వకండి. ఇంకా ఒక 6 పీసెస్ ఆఫ్ 3 amp డయోడ్స్ అయితే తెప్పించా. ఒక్కొక్క పీస్ 5 రూపీస్ కాస్ట్ పడింది. అలానే ఇంకొక 2 12 వోల్ట్ 20 ఆంపియర్ BMS ని తెప్పించా. ఇది ఒక్కొక్కటి 75 రూపీస్. నెక్స్ట్ ఒక 4 కలర్స్ ఆఫ్ మంచి క్వాలిటీ వైర్స్ అయితే తెప్పించా. ఇవి మనలాగా ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి కరెక్ట్ గా సూట్ అవుతాయి అన్నమాట. ఇవి ప్రాపర్ గా సాల్డరింగ్ కూడా పడతాయని ఆ షాప్ అతను చెప్పాడు. దీనిలో ఒక వైర్ ని స్లీవ్ ఓపెన్ చేసి దాని లోపల ఎన్ని తీగలు ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. నాకైతే ఆ షాప్ అతను 14 తీగలు ఉంటాయని చెప్పాడు. 14 తీగలు ఉన్నాయి. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పనిలో పని ఈ వైర్స్ కి సాల్డరింగ్ టెస్ట్ కూడా చేసేద్దాం. వీటిని నేను ఎక్కడైతే పర్చేస్ చేశానో అదే షాప్ లో వీటికి సాల్డరింగ్ టెస్ట్ కూడా చేసా. అక్కడ చాలా నీట్ గా ఈ వైర్ కి లెడ్ అయితే పట్టుకుంది అనమాట. మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూడొచ్చు ఎంత నీట్ గా లెడ్ అనేది ఆ వైర్ కి అప్లై అయిందో. ఇప్పుడు ఆ వైర్ ని ఈ ఛార్జింగ్ మాడ్యూల్ కి అయితే సాల్డరింగ్ చేసి చూద్దాం ఏమవుద్దో. సాల్డరింగ్ అయితే చేస్తున్నా, చూడొచ్చు సాల్డరింగ్ అయితే చేసేసా. ఇప్పుడు ఆ వైర్ ని పుల్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. చాలా స్ట్రాంగ్ గా సాల్డరింగ్ అయిందన్నమాట. సూపర్. ఇంకా ఒక సెట్ ఆఫ్ 3 టైటానియం డ్రిల్ బిట్స్ అయితే తెప్పించా. ఈ చిన్న డ్రిల్ బిట్ వచ్చేసి మనకి 12 mm వరకు హోల్ వేయగలదు అనమాట. అలానే ఆ సెకండ్ డ్రిల్ బిట్ వచ్చేసి మనకి 20 mm వరకు ఈజీగా హోల్ వేయగలదు అనమాట. లాస్ట్ ఆ పెద్ద డ్రిల్ బిట్ వచ్చేసి మనకి 32 mm వరకు ఈజీగా హోల్ వేస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆ టైటానియం డ్రిల్ బిట్స్ ని మనం ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంటది. మీరు కూడా ఆ విధంగా నీట్ గా ఆ డ్రిల్ మిషన్ షాఫ్ట్ కి ఆ టైటానియం డ్రిల్ బిట్ ని సెట్ చేసి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా హోల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్ గా హోల్స్ అనేవి పడిపోతున్నాయి. నా డ్రిల్ మిషన్ లో ఛార్జింగ్ లేదు అంతే. ఇంకా ఒక RGB లైట్ కిట్ ని అయితే తెప్పించా. ఈ కిట్ లో మనకు ఒక రిమోట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అలానే ఒక 4 మీటర్స్ RGB స్ట్రిప్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఒక RGB లైట్ కంట్రోలర్, అలానే ఒక 12 వోల్ట్ 2 ఆంపియర్ అడాప్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆ కంట్రోలర్ పిన్ పై ఒక యారో మార్క్ ఉంటది. అలాగే మనకు ఆ స్ట్రిప్ పిన్ పై కూడా ఉంటది. రెండింటిని మ్యాచ్ చేసి సెట్ చేసేయడమే. అలానే ఆ కంట్రోలర్ ఫిమేల్ పోర్ట్ లో నేను ఆ మెయిల్ పోర్ట్ ని ఇన్సర్ట్ చేసేసా. కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంటది. నేను ఆ రిమోట్ లో ఏ కలర్ అయితే ప్రెస్ చేస్తానో ఆ కలర్ లైట్ మనకు RGB స్ట్రిప్ లో గ్లో అవుతుంది అనమాట. లైట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 190 రూపాయలకి ఇంకేం వస్తా చెప్పండి. ఈ కిట్ లో మనకి రిమోట్, అడాప్టర్, కంట్రోలర్, 4 మీటర్ స్ట్రిప్ కూడా ప్రొవైడ్ చేశారు. 190 రూపాయలకి అయితే వర్త్ అని చెప్పొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటది, చెక్ చేయొచ్చు. ఈ అన్బాక్సింగ్ కి ఇదే లాస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఒక 35 వాట్ సోల్డ్రాన్ బ్రాండ్ సోల్డరింగ్ ఐరన్ అయితే తెప్పించా. ఈ బ్రాండ్ ని నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. దీన్ని నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు అనమాట. ఆ వైర్ క్వాలిటీ గానీ ఆ వైర్ లెంత్ గానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకు కరెక్ట్ గా సరిపోయింది ఈ సోల్డరింగ్ ఐరన్ అయితే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అయితే కాస్ట్ పడింది అనమాట. చూడాలి మరి. నేను ఎప్పుడు
సోల్డరింగ్ ఐరన్ కొన్నా అది ఫస్ట్ షాక్ కొడుతుందో లేదో చెక్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే నేను ఇంతకు ముందు చాలా సార్లు సోల్డరింగ్ ఐరన్ తో షాక్ తిన్నా కాబట్టి ఫస్ట్ అయితే చెక్ చేస్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు ఆ లెడ్ ని సోల్డరింగ్ ఐరన్ ఎంత ఈజీగా మెల్ట్ చేస్తుందో. చాలా హీట్ అవుతుంది సోల్డరింగ్ ఐరన్ అయితే. కుర్రోళ్ళు మొత్తానికి ఇక్కడ వరకు చూసారు. వీడియో ఇంకా అవ్వలేదు. ఇప్పుడు నేను కొంత చెప్తా, అది వినండి. మీకు ఈ విధంగా అన్బాక్సింగ్ వీడియోస్ నచ్చాయా లేదనుకున్నట్లయితే మనం పాస్ట్లో చేసాం చూడండి, ఆ విధంగా అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం మీకు ఈ విధంగానే అన్బాక్సింగ్ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. చెమట పులుసు కారిపోతుంది, ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఇలానే ఉంటుంది. అవి మీరేం పట్టించుకోకండి. మీకోసం నేను ఎలాగైనా వీడియోస్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మీకు వీడియోలో బ్యాటరీ ప్యాక్స్ కనిపించుంటాయి. వాటిని నేను ఎలా పర్చేస్ చేశాను, వాటిని మీరు ఎలా పర్చేస్ చేసుకోవచ్చు, మనం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ బ్యాటరీస్ ఎలా రికవర్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు పైన నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలానే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. అబ్బా నాన్ స్టాప్గా చెప్పి గొంతు నొప్పి పడుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.